వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంత్రిగా మీ ముందు నిలబడడం అనేది నాకు గర్వకారణం అనేటువంటి మాటను ముందుగా తెలియజేస్తూ, ఒక వినోదాత్మకమైనటువంటి చిత్రాన్ని ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి, మంచి నటనతోటి అద్భుతంగా రూపొందినటువంటి ఒక సినిమాని అఖండ విజయం సాధించి పెట్టినటువంటి 50 మంది మెగా అభిమానులకు, సినిమా అభిమానులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. కొరియన్ కనకరాజు సినిమా నేను ప్రత్యక్షంగా చూశాను. నిన్న నాగబాబు గారు మీరు రేపు వైజాగ్ రావాల్సి ఉంటుందని చెప్పినప్పుడు నిన్ననే ఈ సినిమాని ప్రత్యేకంగా చూశాను. నిజానికి వరుణ్ తేజ్ గారిలో ఉన్నటువంటి నిజమైన నటుడు అంటే, ఇంతకుముందు సినిమాలు కూడా ఒకటి రెండు నేను చూశాను, కానీ డిఫరెంట్ జోనర్స్లో చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ పాత్రకి సంబంధించినంత వరకు మాత్రమే ఆయన అద్భుతంగా పోషించడం మనం చూసాం. ఈ సినిమాలో చూస్తే ఒక పక్కన వినోదం, మరో పక్కన గ్యాంగ్స్టర్ రోల్, రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అత్యద్భుతంగా సెల్యులాయిడ్ మీద చూపించగలిగినటువంటి ఘనత, ఆ అభిరుచి, పరిణితి ఇవాళ వరుణ్ తేజ్ గారిలో మనం చూడగలుగుతున్నాం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మొదటి భాగం అంతా కూడా పూర్తిగా హాస్యరసంగా ముందుకు వెళితే, రెండో భాగానికి వచ్చేటప్పుడు ప్రధానంగా ఆ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేయటం, అది కూడా ఒకే సమయంలో కనకరాజుగా, గ్యాంగ్స్టర్గా రెండు పాత్రల్ని కూడా ఒకే సమయంలో రకరకాల హావభావాలతో చేయటం అనేది నిజంగా అప్పుడు అనిపించింది, ఎస్ హీఈస్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ అనేటువంటి మాట స్పష్టంగా అనిపించింది. ఆ మెగా కుటుంబంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతని ఇవాళ ఆయన చేసినటువంటి నటనను చూసినప్పుడు అది ఒక హోలిస్టిక్ క్యారెక్టర్ని బాగా చేశారనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నాకు ప్రత్యేకంగా కనిపించింది. అదేవిధంగా సినిమాకి సంబంధించి సత్య గారి యొక్క నటన, మనందరం కూడా చాలా ఇష్టపడేటువంటి కమెడియన్స్లో ఈ మధ్య సత్య గారు చాలా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఈ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ ఆయన్ని అభిమానించినటువంటి వారు ఎవరు కూడా ఆంధ్రదేశంలోనే కాదు, తెలుగు ప్రేక్షకుల్లో ఎవరు ఉండరు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. హీరోకి సపోర్టింగ్గా అద్భుతంగా నటించారు. అదేవిధంగా రితికా నాయక్ గారు, వారిది నేను మిరాయి సినిమా యొక్క సక్సెస్ మీట్లో కూడా మాట్లాడాను. దట్ టైమ్ ఆల్సో ఐ హ్యావ్ అప్రిషియేటెడ్ హెర్ ఇన్ ఏ వెరీ బిగ్ వే. ఆ సినిమాలో కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈ సినిమా కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. నిజానికి చెప్పాల్సి వస్తే ఈ ముగ్గురు కూడా ప్రతి ఫ్రేమ్లోనూ సినిమాలో మనకు కనపడతా ఉంటారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా సినిమాకి బలాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఈ ముగ్గురు యొక్క ప్రతిభ, వారి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లేని అద్భుతంగా రాసినటువంటి డైరెక్టర్ గారే స్క్రీన్ ప్లే రాశారని కూడా అనుకుంటున్నాను నేను. మేర్లపాక గాంధీ గారు స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడా కూడా సినిమాలో మనకి లేద్దాం, బయటికి వెళదాం లేకపోతే అనేటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే ఆ సటిల్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో, లేకపోతే దాన్ని టెంపోతో మెయింటైన్ చేసే స్క్రీన్ ప్లే ఉంటుందో అది ఉంది. సాధారణంగా ఇక్కడి నుంచి మళ్ళీ కొరియా వెళ్ళేటప్పటికి కొరియాలో ఉండే సన్నివేశాలు అవన్నీ కూడా మనకు కొంచెం పూర్తిగా చూడగలవా లేదా అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఆసక్తిని ఎక్కడా కూడా తగ్గించకుండా సినిమాను అద్భుతంగా రూపొందించినందుకు డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిర్మాత గారు, ఆయనతోటి సినిమా రిలీజ్కు ముందే నేను మాట్లాడడం జరిగింది. కారణం ఏంటంటే ఇవాళ మనకున్నటువంటి సెన్సార్ బోర్డు ఉన్నటువంటి కొన్ని రకాల ఆంక్షల వల్ల కొంచెం ఇబ్బంది కలిగితే ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ మాత్రమే నేను సెన్సార్ బోర్డు వారికి చేయడం జరిగింది. చేయటం వల్ల ఇబ్బంది లేకుండానే అవన్నీ కూడా జరిగినాయి. కానీ అల్టిమేట్గా చూస్తే ఇవాళ నేను సినిమా రిజల్ట్ చూస్తే ఈ సినిమా వరుణ్ తేజ్ గారి కెరీర్లో ఒక బెస్ట్ ఫిల్మ్గా నిలబడుతుంది.
దాంతోపాటు ప్రేక్షకాదరణ. ఇంతకుముందు ఆయనకి ఒక మంచి సందేశాత్మక చిత్రాల్లో నటించినందుకు మంచి పేరు చూడొచ్చు, కానీ సినిమా ప్రజాదరణ కూడా పొందినటువంటి ఒక మంచి సినిమాగా ఇది నిలబడింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇలాంటి మంచి సినిమాని ఆదరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు, సహచర శాసనసభ్యులు, మా అందరికీ కూడా రోజు నిత్యం విమర్శలు ప్రతి విమర్శలతోటి కొంచెం హీట్గా ఉండే మాకు ఈ సినిమా చూస్తే మనసు చాలా దూది పింజలాగా తేలిపోయింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఆనందంగా ఫీల్ అయ్యాం. 2 గంటల 45 నిమిషాలు ఈ సినిమా నిడివి. ఈ 2 గంటల 45 నిమిషాలు నిడివి కూడా సినిమా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తీసినందుకు దర్శక నిర్మాతలకి, కురు మొత్తానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, వరుణ్ తేజ్ గారి కెరీర్లో ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది. అదేవిధంగా సత్య ఇంకా దూసుకు వెళ్ళటమే తప్పితే వెనక్కి చూసే పని లేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా ఆ అభినందనలు తెలియజేస్తూ, ఒక మంచి వినోదాత్మకమైన చిత్రాన్ని, అదేవిధంగా హీరో యొక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి పాత్ర కూడా 2 రకాల విభిన్నమైనటువంటి ప్రదర్శన చేసేటువంటి అవకాశంతో అద్భుతంగా నటించినటువంటి వరుణ్ తేజ గారికి కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ, నాగబాబు గారు మాకు సహచరులు, శాసన మండలిలో ఆయనతో కలిసి పనిచేస్తూ ఉంటాం. అదేవిధంగా సరే ఇందాక నేను చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ముందుకు వెళుతున్నాం. అందరం కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని. దాంతోపాటు మంత్రిగా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. ఈ రాష్ట్రంలో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమని వేళ్ళూనుకునేలా చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఇప్పటికే ఇంతకుముందే వరుణ్ తేజ్ గారు నాతో చెప్పారు, మొత్తం అనంతపురంలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ చేసామనేటువంటి మాట. చాలా సంతోషం అనిపించింది. ఇవాళ ఆంధ్రదేశంలో సినిమాలు షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, లొకేషన్స్ బాగుంటాయి, వేరే ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా మన దగ్గరే జరుగుతున్నాయి. దాంతోపాటు ఇంకొక మంచి విషయం నాకు ఆయన అనంతపురం అని చెప్పినప్పుడు, అనంతపురం యొక్క యాక్సెంట్ ఏదైతే ఉంటుందో ఆ రాయలసీమ యాక్సెంట్ ఎక్కడా కూడా ఏ క్యారెక్టర్ కూడా దాన్ని డీవియేట్ అవ్వకుండా చివరి వరకు కూడా టెంపో మెయింటైన్ చేశారు. ఎస్పెషల్లీ హీరో నేను చూశాను, ఎక్కడైనా సరే ఆర్డినరీ ఆయనకు సహజంగా ఉండేటువంటి వెస్ట్ గోదావరి యాక్సెంటు, హైదరాబాద్ యాక్సెంటు వచ్చేస్తుందేమోని, ఎక్కడా లేకుండా కూడా చివరి వరకు కూడా యాక్టర్లు అందరూ కూడా ఆ యాక్సెంట్ని, ఆ డైలెక్ట్ని మెయింటైన్ చేశారు. అది కూడా మంచి ఒక ఉదాహరణగా చెబుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అవసరమైనటువంటి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్వయానా కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెడతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ, నిర్మాతల్ని, వారిని కూడా నేను కోరేది ఒకటే, షూటింగ్లు ఇక్కడ బాగానే చేస్తున్నారు, కానీ మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇవి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో మీరు నిర్మించడం లేదు. మీకు అవకాశాలు ఇస్తాం, మీరు రండి, మీరు పెట్టుబడి పెడతామంటే అవసరమైన మేరకు మీకు ల్యాండ్ పాలసీలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరంగా నిలబడాలంటే మనకు మౌలిక సదుపాయాలు కావాలి. అందులో అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. Thank you, sir. Thank you so much for gracing our